అధిక బరువు అనేక సమస్యలకు కారణం. సాహితీ యోగా ఆన్లైన్ క్లాసులో జాయిన్ అవ్వండి. ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు కాంగ్రెస్ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఇందిరమ్మ లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేసింది. మొదటి దఫాలో 1,00,000 చెక్కులకు పంపిణీ చేసింది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా నోవోటల్ హోటల్లో లబ్ధిదారులకు చెక్కులు అందించారు. మొదటి దఫాలో బేస్మెంట్ పూర్తయిన వారికి రాష్ట్ర ప్రభుత్వం ₹1,00,000 అందించింది. మొత్తం 4 దఫాలలో 5 లక్షల రూపాయలు ప్రభుత్వం లబ్ధిదారులకు ఇవ్వనుంది. తెలంగాణ వ్యాప్తంగా జిల్లాలకు సంబంధించిన 12 మంది లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇళ్ల చెక్కులను సీఎం రేవంత్ రెడ్డి పంపిణీ చేశారు. అందులో రంగారెడ్డి, సూర్యాపేట, ఖమ్మం, వికారాబాద్, మహబూబ్ నగర్, సిద్దిపేట జిల్లాల వాసులు ఉన్నారు. ఇందిరమ్మ ఇల్లులో మొట్టమొదటి బిల్లును దేవరకద్రకు చెందిన తెలుగు లక్ష్మి మరికొందరు ₹1,00,000 చెక్కును అందుకున్నారు. కాగా నోవోటల్ హోటల్లో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన కాంగ్రెస్ శాసనసభ పక్ష సమావేశం నిర్వహించారు. పీసీసీ అధ్యక్షుడు మహేష్ గౌడ్, డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క, మంత్రులు, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, ఎంపీలు హాజరయ్యారు. మరోవైపు రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాలలో ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొదటి విడతలో భాగంగా జనవరి 26న 71,000 మందికి ప్రభుత్వం ఇండ్ల మంజూరు పత్రాలు ఇచ్చింది. రీవెరిఫికేషన్లో 6,000 మందిని అధికారులు అనర్హులుగా తేల్చి తొలగించారు. చివరికి 65,000 మందిని అర్హులుగా గుర్తించారు. వీరిలో ఇప్పటి వరకు దాదాపు 12,000 మంది ఇండ్ల నిర్మాణానికి ముగ్గు పోశారు. ఇదిలా ఉంటే జిల్లా ఇన్ఛార్జ్ ఆమోదించిన తర్వాతే ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారుల జాబితాలు ఖరారు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ ఇళ్ల నిర్మాణాన్ని ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందన్నారు. గ్రామ కమిటీలో ఆమోదించిన లబ్ధిదారుల పేర్ల జాబితాను మండల స్థాయి కమిటీలు పరిశీలించి జిల్లా ఇన్ఛార్జ్ మంత్రికి పంపి ఆమోదం పొందాలని ఆయన తెలిపారు. ఈ ప్రక్రియ సక్రమంగా జరిగేలా పర్యవేక్షించేందుకు ప్రతి నియోజకవర్గానికి ప్రత్యేక అధికారిని నియమించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమార్ని సీఎం ఆదేశించారు. భూభారతి, ఇందిరమ్మ ఇళ్ల గురించి క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించి పక్కాగా అమలుకు కలెక్టర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలని సూచించారు. గతంలో ఉమ్మడి జిల్లాలకు నియమితులైన సీనియర్ అధికారులు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలపైన దృష్టి సారించాలి. జిల్లా కలెక్టర్లతో కలిసి పర్యవేక్షించాలన్నారు. ఇళ్ల మంజూరులో ఏ దశలోనూ ఎవరూ ఎటువంటి ఒత్తిళ్లకు తలగ్గవద్దన్నారు. ఎక్కడైనా అనర్హులకు కేటాయిస్తే మండల స్థాయి కమిటీ ప్రత్యేక అధికారిపైన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.